ఆస్తి కోసం అని చెప్పేసి తార బలవంతంగా పూరి చేత సంతకం పెట్టించుకోవాలని చూస్తుంది. వాళ్ళ అన్నయ్య బ్రతికున్న విషయం పూరి ఈ విధంగా చెప్పినా కూడా నాటకాలు ఆడుతున్నారా, తల్లి కూతుర్లు కలిసి సంతకం పెట్టవే అని తను చెయ్యి పట్టుకొని ఇబ్బంది పెడుతుండగా నేను పెట్టను అని చెప్పేసేసరికి వెంటనే తార తోసిస్తుంది. ఈలోపు ఆకాష్ ఎంటర్ అవుతాడు. ఆకాష్ పూరిని పట్టుకుంటాడు. పడిపోతున్న తన చెల్లెల్ని పట్టుకునేసరికి అన్నయ్య అని చెప్పేసి షాకింగ్గా తన ప్రేమను చూపిస్తుంది. హక్ చేసుకుంటుంది. అన్నయ్య నువ్వు బ్రతికే వచ్చావా, మా కోసం వచ్చావా అన్నయ్య అనే విధంగా అంటుండగా ధ్రువ మరోవైపు ఇక తార ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత తన చెల్లి గురించి ఆలోచించి ఇక మా అన్నయ్య వచ్చాడు, ఆస్తి నీ పేరు మీద ఎలా రాయించుకుంటావు అనే విధంగా పూరి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. మీ అన్నయ్య వచ్చాడు, నాకు తెలుసు పూరి, ఇప్పుడు మీ అన్నయ్య రావడం ఒక కళ, ఆ దేవుడు నా కోసమే పంపించినట్టుగా ఉన్నాడు. అన్నయ్య ఒక్కటి చెప్తున్నాను అన్నయ్య, నా జీవితాని కోసం అని చెప్పేసి భూమి జీవితాన్ని నేను సర్వనాశనం చేశాను. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఈ ఇంటికి కోడలైన తర్వాత ఈ తార నిజస్వరూపం తెలుసుకున్నాను. ఇలాంటిది మన ఇంట్లో అడుగు పెడితే ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మను దూరం పెడుతుంది. అవునన్నయ్య, నా స్వార్థం కోసం అని చెప్పేసి భూమి వదినను దూరం పెట్టి నా కోసం అని చెప్పేసి ఇక తారను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావు. కానీ ఈ తార ఎలాంటిదో ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలిసిందన్నయ్య. ఏంటి పూరి, ఏం మాట్లాడుతున్నావు? అయినా మీ అన్నయ్య కోసమే కదా ఇదంతా చేసింది. ఆస్తి వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఎందుకు, మనమే హ్యాండిల్ చేద్దామని కదా. అలా అనుకున్న దానివైతే నా ఆస్తి మొత్తం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని నన్ను బలవంతంగా చిత్రహింసలు పెట్టి సంతకం పెట్టించుకున్న దానివి కానే కాదు. గగన్ గారు, పూరి ఏదో చిన్నపిల్ల, తను అలాగే మాట్లాడుతుంది. మీరు వచ్చారు కదా, ఇక చాలా సంతోషంగా ఉంది, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనేసరికి వెంటనే తన కూతుర్ని బాధ పెట్టిన విషయం శారద ఉగ్రం మండిపోతూ ఉంటుంది. వెంటనే శారద వచ్చి తన కొడుకు మీద చెయ్యి పెట్టేసరికి లాగిపెట్టి శారద తార చెంప పగల కొడుతుంది. అత్తయ్య, అత్తయ్యనా? ఎవ్వతివా నువ్వు? నా ఇంటి కోడలివయ్యావా? ఎన్ని రోజులు ఓపిక పట్టాను నా కోడలు కోసం, ఆఖరికి నా కూతురు జీవితం కోసమని నా కోడలు జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా కూతురు ఇంట్లో అడుగుపెట్టినా కూడా తనకి మనశ్శాంతి లేకుండా తనని చిత్తహింసలు పెడుతున్నారా? ఛ, అసలు ఏంటి బాబు, నీ చెల్లి కోసం అని చెప్పేసి కట్టుకున్న భార్యను ఇంత ప్రేమగా చూచుకుంటున్నావా? అసలు ఆ ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? అయినా మీకేం తెలుస్తుందే, తల్లిదండ్రులుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇలా విచ్చలవిడిగా పెరిగింది కదా అత్తయ్య, నోరు అదుపులో పెట్టుకుంది. నోరు మీ బెదిరియడానికేనా నా కొడుకును దూరం చేస్తా, పెళ్ళైన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి షరతులు పెట్టిన నువ్వు నాకు వేలు పెట్టి చూపిస్తున్నావా? నేను ఇంతలా మాట్లాడడానికి కారణం నా కోడలు. ఎందుకంటే సహనంతో ఇన్ని రోజులు అన్నిటికీ దూరమయ్యాను, ఇక దూరం కాలేను. ఎదురు తిరిగి సమాధానం చెప్తేనే భూమి మీద బ్రతుకుతారని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నా కొడుకు నా కోడల్ని అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ దూరం చేయలేరు. ఏంటి బ్రగద్వాలు పలుకుతున్నావా? లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను. అయినా నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు నేను మాట ఇవ్వలేదు కదా, అసలు నువ్వెవరో నాకు తెలియదు కదా అని విధంగా గగన్ అంటాడు. అంటే ఆకాష్ అంటాడు. ఏం మాట్లాడుతున్నా గగన్ గారు, మనిద్దరం పెళ్లి చేసుకుంటానంటేనే కదా కుండమాడుపులు పెళ్ళి అని చెప్పేసి అన్న తర్వాతే మా అన్నయ్య నీ చెల్లి మెళ్ళలో తాళి కట్టారు. కాదు కుదరదంటే చెప్పు, ఇప్పుడే మీ చెల్లికి విడాకులు ఇస్తాడు. అయినా విడాకులు ఇస్తాడా? పర్లేదు, నా చెల్లిని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళి సంతోషంగా తనని చూసుకుంటాను. అయినా తను ఇక్కడుండే బాధపడే కంటే నా ఇంట్లో హ్యాపీగా గుండెల మీద పెట్టుకొని నా చెల్లిని చూసుకుంటాను. ఏంటి గగన్ గారు, మీ చెల్లి జీవితం కోసమే కదా ఆ భూమికి విడాకులు ఇచ్చి నాతో పెళ్ళికి సిద్ధమయ్యారు. అది అప్పుడు, కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో నీ మెల్లో తాళి కట్టే ప్రసక్తే లేదు. నాకు నా లైఫ్లో ఒకే ఒక పార్ట్నర్, అది నా భార్య భూమి మాత్రమే అనే విధంగా అంటుండగా, ఏంటి బావగారు మాట ఇచ్చి తప్పుతున్నానే, అసలు నీకు మాట్లాడే రైట్స్ లేవు. ఎందుకంటే
పెళ్లి చేసుకున్నావు, భార్యని ఎలా చూసుకోవాలో తెలియని నువ్వు మాట్లాడుతున్నావా నీ చెల్లి కోసం అని చెప్పేసి? ఇప్పుడు నువ్వు నన్ను ఇక నీ చెల్లి జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నావు. మరి నీ చెల్లి నా చెల్లిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటే మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? అయినా నీలాంటి వాడితో నా చెల్లి జీవితాంతం హ్యాపీగా ఉండదు. అందుకే తను నీకు విడాకులు ఇస్తుంది, తనకి వేరే పెళ్లి చేస్తాను. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? అవును అవును సిస్టర్, నీకు వేరే పెళ్లి చేస్తాను. వెంటనే అతని పేరు అన్నయ్య, అతనికి విడాకులు ఇచ్చేసి నీకు మంచి సంబంధం, ఇంతకంటే పెద్ద స్టేటస్ ఉన్న సంబంధం చూసి హ్యాపీగా లైఫ్లో హ్యాపీగా ఉండేలా నీకు పెళ్లి చేస్తాను. ఏమంటున్నావు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీ చెల్లికి నేను విడాకులు ఇవ్వడం ఏంటి? కావాలని వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారు, ఇంకా కనిపించట్లేదా? హూ ఆర్ యూ? నాటకమా? మేమెందుకు? మీరు చీపుగా అసలు తనని చిత్రహింసలు పెడుతున్నారు నా చెల్లిని. అయినా నీలాంటి వాడేంటి నా చెల్లిని అసలు తన కాలి గోటి కూడా సరిపోయినట్లేవు. తను అర్థం చేసుకొని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది, కానీ నువ్వు మాత్రం ఒక ఆడపిల్లనని కనీసం గౌరవం లేకుండా నీ చెల్లి మాటలు వింటున్నావే అని ఈ విధంగా ఆకాష్ అంటాడు. చెల్లి వెంటనే సంతకం పెట్టి విడాకులు మొహాన విసిరికొట్టు, పద మన ఇంటికి వెళ్దాం. నీకు ఇలాంటి కంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఏంట్రా పెళ్లి చేసేది అని చెప్పేసి వెంటనే ఆకాష్ కలర్ పట్టుకుంటాడు ఇక ధృవ. ఆ సమయంలో ధృవ ఆకాష్ కలర్ పట్టుకునేసరికి ఆకాష్ కూడా ధృవ కలర్ పట్టుకుంటారు. అన్నయ్య ఏం చేస్తున్నారు అన్నయ్య? నేను కాదమ్మా చెయ్యి, అసలు ఒంటి మీద కూడా చెయ్యి వేయలేదు. అయినా నా భార్యను దూరం చేయడానికి నువ్వెవడివిరా? ఏంటి నీ భార్యనా? ఏంటి ఇప్పుడు గుర్తొచ్చిందా నీ భార్య అని? అసలు నీ భార్య అని చెప్పేసి ఎలా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ భార్య అనగానే సరిపోదు, తన ఇష్టాలేంటో బాధ ఏంటో కష్టమేంటో తెలుసుకున్నవాడే తన భర్త అంటాడు. చెల్లి మాటలు నమ్మి తనని చిత్రహింసలు పెడుతున్నావే, అసలు నువ్వు భర్తగా సరిపోతావా? అందుకే నా చెల్లిని విడాకులు ఇవ్వమని హ్యాపీగా దానికి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నా. భర్త అంటే పెళ్లి చేసుకొని 3 ముళ్ళు వేసి తనని తీసుకొచ్చి ఇంట్లో పడడం కాదు, బాధ్యత. అది ఒక బాధ్యత, భార్య అనే బాధ్యత. కష్టమైన నష్టమైన నీకు తోడుగా ఉంటానని చెప్పేసి నమ్మకంతో అన్నదే పెళ్ళి. అయినా నీ చెల్లి మాటలు పట్టుకొని నువ్వు లైఫ్ లాంగ్ భార్యతో హ్యాపీగా ఉంటానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అందుకే మీకు మాకు గొడవలద్దు, ఏ పెళ్ళి కూడా జరగదు. ఏంటి గగన్ గారు మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకుంటున్నారా? అసలు నేనే చెప్తున్నాను కదా నా చెల్లికి వేరే పెళ్లి చేస్తున్నానే. ఆల్రెడీ తనకి అడ్వకేట్ వస్తాడు, తను వెంటనే ఇక మీరు సంతకం పెట్టించండి, నా చెల్లి సంతకం పెడుతుంది, హ్యాపీగా పెళ్లి చేస్తున్నా అంటున్నా కదా. అయినా మీతో ఆర్గ్యుమెంట్స్ ఏంటి? నేను ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇక అమ్మ చెల్లి పదండి అని అంటుండగా ఇక్కడ తార షాక్లో ఉంటాగా మరోవైపు పూరి ఉన్ను శారద షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అసలు వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? తన చెల్లి కోసం అని చెప్పేసి భూమిని పక్కన పెట్టి పెళ్లి చేశాడు, కానీ వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడేంటి అని శారదకు అనుమానం వస్తూ ఉంటుంది.